మోటోలో కర్వ్డ్ డిస్ప్లే చూసి చూసి విసిగిపోయారా? మీకోసమే ఈ ఫ్లాట్ డిస్ప్లే ఉన్న మొబైల్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మోటో H 50 నియోకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంత తక్కువ బడ్జెట్ లో IP68 అలాగే మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ తో వస్తున్న ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుంది. అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి పాతదానిలాగా ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాని కింద మొబైల్ ఉంది. మొబైల్ కింద ఛార్జర్ అయితే ఇవ్వలేదు. ఇది యూరోపియన్ కి సంబంధించింది కాబట్టి ఛార్జర్ ఇవ్వలేదు. ఇండియాకి వచ్చే దాంట్లో మాత్రం ఛార్జర్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మరొక బాక్స్ లో వచ్చేసి కేస్ ఉంది, అలాగే కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్, అలాగే ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. మెయిన్ గా నాకు ఎవరైతే బ్యాడ్ కమెంట్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రం ఇది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోటోలో చాలా రోజుల నుంచి కర్వ్డ్ డిస్ప్లే తోటి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. చాలా మంది కర్వ్డ్ డిస్ప్లే తోటి మొబైల్ నచ్చవు కాబట్టి వాళ్ళ కోసమే మోటో వాళ్ళు అయితే ఫ్లాట్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది ఒక కాంపాక్ట్ మొబైల్ అని చెప్పాలండి. ఎందుకంటే డిస్ప్లే సైజ్ ఓన్లీ 6.4 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3, అది కూడా మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ తో వస్తుంది. కింద పడేసినా కూడా పగలిపోయేది అనేది చాలా అంటే చాలా తక్కువ. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. 4 కలర్ వేరియంట్స్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. సేమ్ అదే ఓల్డ్ డిజైన్ లో అయితే కెమెరా ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. 171 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. 8.1 mm థిక్నెస్ తో ఉంటుంది. ఇదండి ఈ మొబైల్ కి సంబంధించిన ఓవరాల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ. నేనైతే చాలా రిస్క్ చేసి ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ మీ వద్దకైతే తీసుకొచ్చాను. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే, మీ వంతుగా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ వీడియోని ఫుల్గా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిస్ప్లే విషయానికి వస్తే 6.4 ఇంచెస్ POLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. LTPO ప్యానల్తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వస్తే సూపర్గా ఉంది. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, Android 14 మీద రన్ అవుతుంది. యూరోప్లో అయితే 5 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ కాదండి, OS అప్డేట్సే 5 years ఇస్తున్నారంట. ఇండియాకి మరి ఎన్ని ఇయర్స్ తీసుకొస్తారో చూడాలి. ఐ థింక్ 2 years అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ అయితే ఫ్రీ ఫైర్ కి బాగా సెట్ అవుతుంది. అన్ని సెన్సార్స్ కూడా ఉన్నాయి. అలాగే మోటోలో ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఫీచర్స్ అన్ని కూడా ఈ మొబైల్లో కూడా ఇస్తున్నారు. ఏది కూడా మిస్ చేయలేదు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP, 13 MP, 10 MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా రెండు కూడా 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, వీడియో తీసినప్పుడు షేక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సెకండరీ కెమెరా 13 MP కెమెరా, అల్ట్రా వైడ్ సెన్సారు. ఇక లాస్ట్ వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ సెన్సార్. టెలిఫోటో వచ్చేసి 3x వరకు మంచి ఫొటోస్ తీస్తుంది. 30x వరకు మ్యాక్సిమం అయితే జూమ్ చేయగలుగుతుంది. ఓవరాల్గా కెమెరాస్ బాగుంటాయి మోటో మొబైల్స్లో. కాకపోతే కొంతమంది యూజర్స్ చెప్తున్నారు సాఫ్ట్వేర్ ద్వారా కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని కమెంట్లో అయితే చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే మొబైల్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి 4310 mAh బ్యాటరీ మాత్రం ఇస్తున్నారు. యూరోప్లో 68W ఫాస్ట్ ఛార్జర్, 15W వైర్లెస్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక రోజు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మోటోలో ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అంటే అది బ్యాటరీ మాత్రమే. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. ప్రైస్ విషయానికి వస్తే 20 నుంచి 22,000 మధ్యలో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మోటో H 50 మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్తో వస్తుంది కాబట్టి అది 26 నుంచి 27,000 మధ్యలో ఉంది. సో కర్వ్డ్ డిస్ప్లే ఇంకా బ్యాటరీ తగ్గించారు కాబట్టి ఆ మాత్రం ప్రైస్ తగ్గిస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ మొబైల్కి ఎంత ప్రైస్ పెడితే బాగుంటుందో మీరు కమెంట్లో చెప్పేసేయండి. ఈ మొబైల్ యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత కాంపాక్ట్ సైజ్లో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్తో, అంటే కింద పడ్డా పగలకూడదు. నాకెందుకో ఈ మొబైల్ని సామ్సంగ్ మొబైల్కి పోటీగా తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. అందరికన్నా ముందుగా మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ వద్దకు తీసుకురావాలనే తప్ప పెయిడ్ ప్రమోషన్ చేయాలని లేదంటే డబ్బులు వెనక్కేసుకోవాలని మాత్రం నా ప్రయత్నం అయితే కాదు. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూస్తే లైక్ కూడా చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.